సామాన్యులకు కేంద్రం అదిరే శుభవార్త అందించింది. వస్తు సేవల పన్నుల్లో అంటే జిఎస్టిలో కీలక మార్పులు చేసింది. అయితే ఈ మార్పుల ద్వారా ఏ ఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి, ఏ వస్తువుల ధరలు పెరగబోతున్నాయి, మరి ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి, మరి ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూసేద్దాం. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ నేను మీ విష్ణు. ప్రస్తుతం ఉన్న 4 పన్ను స్లాబుల్లో 2 స్లాబులను పూర్తిగా తొలగించింది. ఇకపై 5, 18% స్లాబులు మాత్రమే ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 12, 28 పన్ను స్లాబులను తొలగించినట్లు తెలిపారు. అయితే పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్ల వంటి వాటిపై కొత్త పన్ను స్లాబును తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలనూనెలు, టీవీలు, ఆరోగ్య ఉత్పత్తులు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై జిఎస్టి పన్ను భారం తగ్గుతుంది. రోటీ, పరోటా వంటి వాటిపై జిఎస్టి పూర్తిగా తొలగించారు. ఇక ప్రాణాధార ఔషధాలపైన జిఎస్టి పన్ను లేదు. అయితే పొగాకు ఉత్పత్తులు, ఖరీదైన కార్ల వంటి వాటికి ప్రత్యేకంగా 40% పన్ను స్లాబ్ను ప్రతిపాదించారు. వ్యక్తిగత వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించి దేశీయ వినిమయాన్ని పెంచాలని, దీని ద్వారా అమెరికా సుంకాల నుంచి ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయ వాణిజ్యాన్ని పరుగులు పెట్టించి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలిపారు. అయితే జిఎస్టిలో మార్పులు చేయడంతో ఈ పండుగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చినట్లు చెబుతున్నారు. ఇకపోతే సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా జిఎస్టి మండలి కొన్నింటిపైన జిఎస్టిని పూర్తిగా ఎత్తివేసింది. ఈ జాబితాలో ప్రధానంగా విద్యా ఖర్చులు తగ్గించేందుకు మ్యాప్లు, చార్టులు, పెన్సిళ్లు, గ్లోబులు, షార్పునర్లు, క్రేయాన్స్, ఎక్సైజ్ పుస్తకాలు, నోట్బుక్స్, అరేజర్ వంటి వాటిపై జిఎస్టి 12% ఉండగా వాటిని ఇప్పుడు పూర్తిగా తొలగించారు. 0 జాబితాలో కూడా చేర్చేశారు. వీటితో పాటుగా ఆరోగ్య సంరక్షణ రంగానికి జిఎస్టి నుంచి మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జిఎస్టిని ఎత్తివేశారు. 18% ఉండగా దానిని 0కి తీసుకొచ్చారు. అయితే చాలా రకాల ఉత్పత్తులను 5% జిఎస్టిలోకి తీసుకొచ్చి భారీ ఉపశమనం కల్పించారు. హస్తకళా ఉత్పత్తులు, గ్రానైట్ దిమ్మెలు, పాలరాయి వంటిపై జిఎస్టిని 5% చేశారు. ఇక ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వాహనాలు 5% స్లాబ్లో ఉండగా ఎలాంటి మార్పు చేయలేదు. ఇక నిత్యావసర వస్తువుల్లో తల నూనెలు, షాంపూలు, సబ్బులు, టూత్ పేస్టులు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములను 18% నుంచి 5% స్లాబ్లోకి తెచ్చారు. వెన్న, మజ్జిగ, నెయ్యి, పాల ఉత్పత్తులు, భుజియా, మిక్స్చరు, ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీను, వంట సామాగ్రి, పాల సీసాలు, కుట్టు మిషన్లు, డైపర్లను 12% నుంచి 5%కి తగ్గించారు. ఇక ఆరోగ్య సంరక్షణ రంగంలో 18% జిఎస్టి ఉన్న థర్మామీటరు, మెడికల్ గ్రేడు ఆక్సిజన్, గ్లూకోమీటరు, డయాగ్నోస్టిక్ కిట్లు, కళ్ళజొళ్లను 5%లోకి తెచ్చారు. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం 18% జిఎస్టి ఉన్న ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలను 5%కి తీసుకొచ్చారు. అలాగే 12% స్లాబ్లో ఉన్న ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టము, మైక్రో న్యూట్రియంట్స్, స్ప్రింకర్లు, వ్యవసాయ పరికరాలను 5%కి తీసుకొచ్చారు. రైతులపై జిఎస్టి భారం భారీగా తగ్గనుంది. చాలా ఉత్పత్తులపై ఇప్పుడు 5% జిఎస్టి ఉంటుంది. 4 పన్ను స్లాబులను 2 స్లాబులకు కుదిస్తూ జిఎస్టి కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకోవడంతో చాలా వరకు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీంతో కొత్త జిఎస్టి రేట్ల గురించి తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా న్యూ జిఎస్టి రేట్స్ గూగుల్లో బాగా ట్రెండ్ అవుతోంది.